సారీ మేడం, ఇప్పటికీ నేను మా అక్క భూమి వైపే నిలబడతాను. మా అక్క భూమిని ఓడించడానికి ఇంకేదైనా దారి చూసుకోండి. మీరు చెప్పినట్టుగా మా గగన్ బావ భూమి యొక్క పక్కనుండగా ఓడించడం కష్టం. వస్తాను. పోనీ ఆ బిందుని పెళ్లి చేసుకుంటావా శివ? 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 చూసావా శివ, పడుతున్న నీ అడుగులు ఎలా ఆగిపోయాయో? చెప్పాను కదా, ఎవ్వరికైనా గెలిపే ముఖ్యమని. అది కొందరికి జీవితంలో కావచ్చు, మరికొందరికి ప్రేమలో కావచ్చు. శివ, మీ అక్కే ప్రేమించిన వాణ్ణి గెలుచుకున్నప్పుడు నువ్వు నీ ప్రేమను దక్కించుకోవడంలో తప్పే ఉంది. అంటే నేను బిందు ప్రేమించుకుంటున్నామని? ఐ నో. పరుగు పందెంలో నువ్వు గెలుస్తున్నప్పుడు పరుగునొచ్చి తన్నిన్ను కౌగిలించుకుందే, అప్పుడే అనుమానం వచ్చింది. నువ్వు బురకా వేసుకుని మా ఇంటికొచ్చినప్పుడు అది మరింత బలపడింది. అర్ధరాత్రి పూట మా ఇంటికొచ్చి నువ్వు దొరికిపోయినప్పుడు అది కన్ఫర్మ్ అయింది. అలాని నేనేదో కంగారు పడిపోయి ఏదో నిర్ణయం తీసుకునే మనిషిని కాదు. వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం కోసం, టైం కోసం వెయిట్ చేస్తాను. ఆ టైం వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వాడుకుంటాను. మీరు చెప్పిందంతా బాగానే ఉంది మేడం, కానీ చూస్తూ చూస్తూ వాళ్ళిద్దరూ దూరం అయిపోవడానికి నేను కారణం కాలేను కదా. అయ్యో శివ, మీ అక్క బావ పూర్తిగా విడిపోవాలన్నది నా ఉద్దేశం కాదు. వాళ్ళ మధ్య ఒక చిన్న గ్యాప్ రావాలనుకుంటున్నాను అంతే. ఆ చిన్న గ్యాపే నా గెలుపు. అదీగాక భూమి వల్లే నువ్వు బిందుకి సొంతమయ్యావని మీ బావ అనుకోలేదు కదా. ఎందుకంటే మధ్యలో నేనుంటాను. నేనే మీ ఇద్దరి పెళ్లి చేశానన్న పేరుంటుంది. ఏమంటావ్? పూరిని పెళ్లి చేసుకోలేదని గగన్ నిన్నేదైనా చేస్తాడేమోనన్న భయం కూడా అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే నువ్వు మా ఇంటి అల్లుడు అయ్యుంటావు. అప్పుడు గగన్ నిన్ను టచ్ కూడా చేయలేడు. సరే మేడం, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. ఆల్ రైట్, బాగా ఆలోచించుకో. కానీ నీ ప్రేమని చేజారిపోయేంత ఆలస్యం మాత్రం చేయకు.